హాయ్ మావ, వెల్కమ్ బ్యాక్. వికట కవి ఈ వెబ్ సిరీస్ ఎస్టర్డే నవంబర్ 28 తేదీన మిడ్ నైట్ 12 గంటలకి G5 ఓటీటీలో తెలుగు తమిళ్లో స్ట్రీమింగ్ చేశారు మావ. మరి ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చా? ఏమైనా అడల్ట్ సీన్స్ ఉన్నాయా? అసలు ఈ వెబ్ సిరీస్ చూడడానికి వర్త్ వెబ్ సిరీసా లేదా? మొత్తం మనం ఈ రివ్యూ వీడియోలో చాలా డీటెయిల్గా చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయను మామ. ఇక వెబ్ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే మన హీరో ఒక డిటెక్టివ్. ఇంకా డిటెక్టివ్ అంటే మీకు తెలిసిందే, కొన్ని కేసులు ఉంటాయి మామ. పోలీసులకి అంతు చిక్కని కొన్ని ప్రశ్నలు సమాధానాలు అలాగే ఉండిపోతాయి, వాళ్ళు కూడా సాల్వ్ చేయలేరు. మన హీరో వెంటనే కొన్ని గంటల్లో ఆ కేసును సాల్వ్ చేసి పోలీసుల నుంచి కొంత డబ్బు తీసుకుంటాడు. ఎందుకంటే మన హీరోకి ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది మామ. ఆ సమస్య ఏంటంటే హీరో వాళ్ళ అమ్మకి ఒక చిన్న వ్యాధి ఉంటుంది. ఏదైనా ఒక వర్షం పడినప్పుడు, అక్కడ ఉరుములు పిడుగులు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకి ఫిట్స్ అనేది వస్తుంది. అది ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోతుంది. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ డాక్టరు మన హీరోకి ఒక మాట చెప్తాడు, ఈ వ్యాధి స్టేజ్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి వెంటనే పెద్ద ఆపరేషన్ చేయించాలి, దానికి చాలా ఖర్చు అవుతుందని డాక్టర్ ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక మన హీరో ఒక మాస్టర్ ఉంటాడు మామ, ఇతనే అంటే తన దగ్గర చదివిన ఒక స్టూడెంట్ అనమాట. సో తను ఒక సజెషన్ ఇస్తాడు, ఈ విధంగా మా ఊరిలో అంతు చిక్కని ఒక సమస్య ఉంది. దాదాపు 32 మంది మతి స్థిమితి కోల్పోయి మామూలు మనుషులు అవ్వటం లేదు. సో ఇది అక్కడున్న రాజు కానీ పోలీసు కానీ ఏమి చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ సమస్య సాల్వ్ చేసే నీకు ఆ స్టామినా నీకు ఉంది, సో నువ్వు చేస్తావని నాకు నమ్మకం ఉంది కాబట్టి నీకు సిఫార్సు చేస్తా. అక్కడ రాజు నిన్ను నియమించి ఆ పనిలో నీకు ఆ కేసు సాల్వ్ అయిన తర్వాత చివరిలో మీ అమ్మగారికి ఆపరేషన్కి సరిపడే డబ్బు రాజుగారు ఇస్తారు, కాబట్టి నువ్వు వెళ్ళు అని సిఫార్సు చేసి ఒక లెటర్ అక్కడ పంపిస్తాడు. ఇంకా మన హీరో ఏమీ ఆలోచించకుండా ఇంకా అటు వెళ్తాడు. కట్ చేసి అక్కడ రాజు, ఇక్కడ ఏం సమస్య లేదే, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి, కాదు ఇక్కడ సమస్య ఉంది కాబట్టి నేను వచ్చాను, కాబట్టి మీ అమ్మగారు ఆపరేషన్ చేయాలంటున్నావు కదా, ఆ డబ్బు నేను ఇచ్చి పంపిస్తాను గుమస్తాకి, నువ్వు వెళ్ళిపో అంటాడు. కాదు సార్, నేను ఏదైనా ఒక సమస్యని సాల్వ్ చేసిన తర్వాత డబ్బులు ముట్టుకుంటాను, లేకపోతే నేను ఆ డబ్బులు నేను తీసుకోను, సమస్య సాల్వ్ అయితేనే తీసుకుంటాను అని చెప్పేసరికి మొండి పట్టుదలన్నమాట. లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసరికి గిండేస్తారు. తర్వాత ఒక చిన్న పాప వచ్చి ఈ విధంగా, మామయ్య మా నాన్న మా దగ్గరికి వచ్చి చాలా రోజులు అవుతుంది, రోజు నేను మా అమ్మ ఏడుస్తూనే ఉన్నాం, కాబట్టి మా నాన్నని మాకు అప్పగించామని చెప్పేసరికి ఇదేదో పెద్ద సమస్య ఉందని ఇంకా మన హీరో డిసైడ్ అయిపోయి ఇంకా ఆ ఊళ్ళో ఉండిపోతాడనమాట. మొత్తానికి ఆ 32 మంది రాత్రిపూట అడవులకి వెళ్ళి ఎందుకు మతి స్థిమితం కోల్పోతున్నారు, దీని వెనకాల ఏదైనా కుట్ర జరుగుతుందా, దెయ్యాలు ఏమైనా చేస్తున్నాయా, లేకపోతే దేవతలు దీన్ని శపించారా? ఎందుకంటే దేవతల గుట్టని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడే రాత్రిపూట ఇదంతా మతిస్థిమితం కోల్పోయి ఉంటున్నారు మనుషులు. సో ఇదేంటి అనేది మన హీరో కనిపెట్టే ప్రాసెస్సే ఈ వికట కవి వెబ్ సిరీస్. ఇది వెబ్ సిరీస్ ప్లాట్. అండ్ అదేవిధంగా ఈ అంతు చిక్కని సమస్య ఏది, మతిస్థిమితం కోల్పోతున్నారు, తిరిగి మామూలు మనిషి కావట్లేదు. అండ్ అదేవిధంగా హీరో వాళ్ళ అమ్మకి ఆ వ్యాధి ఉంది కదా, వర్షం పడినప్పుడు ఉరుములు పిడుగులు వచ్చినప్పుడు ఫిట్స్ వస్తుంది. సో దానికి ఆ ఊరి సమస్యకి మన హీరోకి లింక్ ఏంటి, అసలు ఆ కేసును మన హీరో సాల్వ్ చేశాడా, సాల్వ్ చేసిన తర్వాత చివరికి ఆ డబ్బులు తీసుకొని మన హీరో వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించాడా, మిగతా స్టోరీ మీరు వెబ్ సిరీస్లో చూస్తారు మామ. నేను చెప్పింది జస్ట్ ఒక 20% స్టోరీ మాత్రమే, రిమైనింగ్ 80% వెబ్ సిరీస్లో కంటెంట్ ఉంది. దాంతోపాటు కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, కాబట్టి అదేంటనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూడండి. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ గురించి ప్లస్ అండ్ మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం మామ. డైరెక్టర్ చెప్పిన ఆ స్టోరీ డీటెయిల్గా ఫస్ట్ ఎపిసోడ్ కానీ సెకండ్ ఎపిసోడ్ కానీ థర్డ్ ఎపిసోడ్ కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ తర్వాత ఇది 1950 1970 బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఒక వెబ్ సిరీస్. సో దానికి తగ్గట్టు ఆ నేటివిటీ, ఆ కాస్ట్యూమ్స్ చాలా హైలైట్గా ఉంటుంది మామ. నాకైతే విపరీతంగా ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. హీరో నరేష్ అగస్త్య కొట్టేసాడు మామ ఇంకొక సూపర్ హిట్ అని అనుకునే లోపు 4వ ఎపిసోడ్ 5వ ఎపిసోడ్ రివీల్ చేసేసరికి మొత్తం టోటల్ డిసప్పాయింట్ మామ. ఆ క్యూరియాసిటీ ఉండదు, ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉండదు, ఒక్కొక్కటి రివీల్ చేసేసరికి మనకి అంత డెప్త్ అనేది ఉండదు అనమాట. అరే ఇది ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సో దానివల్ల అంత క్యూరియాసిటీ ఉండదు.
లాస్ట్ ఎపిసోడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, 6th ఎపిసోడ్ గురించి. ఎందుకంటే మొత్తం రివీల్ చేయాలి కదా, అది రివీల్ చేసరికి అరే ఏందిరా ఇది అని లాస్ట్లో మనకు అలా అనిపించేస్తుంది. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎపిసోడ్ లాగా మిగతా 3 ఎపిసోడ్లు పెట్టుంటే మాత్రం ఒక లెవెల్లో ఉండేది ఈ వెబ్ సిరీస్. కాబట్టి టోటలీ డిసప్పాయింట్ మామ. టెక్నికల్ పరంగా వెబ్ సిరీస్ చాలా కేర్ తీసుకుంది. రామోజీ ఫిలిం సెట్లో వేసిన సెట్ కానీ ఆ బ్యాక్టాప్లో అంత డీటెయిల్గా అంత వర్క్ చేసిన వెబ్ సిరీస్ టీమ్ కానీ స్టోరీ మీద ఫోకస్ పెట్టలేకపోయింది మామ. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ లాగా మిగతా రిమైనింగ్ 3 ఎపిసోడ్లు ఆ విధంగా పెట్టుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెబ్ సిరీస్ మామ ఇది. సో దానివల్ల ఆ ట్విస్ట్ టర్న్స్ రివీల్ చేసేసరికి మనకు ఏం అనిపించదు. లాస్ట్లో ఏందిరా వెబ్ సిరీస్ ఇలా అయిపోయిందని మనకు అదొక మైండ్లో ఉండిపోతుంది. ఇక వెబ్ సిరీస్లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నరేష్ అగస్త్య ఉన్నంత క్యారెక్టర్లో ఆ డిటెక్టివ్ క్యారెక్టర్లో బాగా యాడ్ చేశాడు. ఇక మీ హీరోయిన్ మేఘా ఆకాష్ ఒక సైకాట్రిస్ట్ అనమాట ఈ వెబ్ సిరీస్లో. తన క్యారెక్టర్ కూడా ఓకే ఉన్నంతలో ఒక కొన్ని సీన్స్లో మనకు కనిపిస్తుంది. మిగతా యాక్టర్స్ అంతా చాలా బాగా యాడ్ చేశారు. ఆ విలేజ్లో ఆ సెట్ కానీ తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగుంది. ఆ 1950, 1970 బ్యాక్డ్రాప్లో వచ్చిన వెబ్ సిరీస్ కాబట్టి మనకు ఆ ఫీల్ చాలా బాగుంటుంది. కానీ ఏం బాగున్నా మనకు మెయిన్ ఆ ట్విస్ట్ టర్న్స్, ఎందుకంటే ఇది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాబట్టి ఆ క్యూరియాసిటీ అనేది మనకు వెళ్తూ ఉండాలి ఒక్కొక్క ఎపిసోడ్. కానీ 4వ ఎపిసోడ్ నుంచి చాలా డిసప్పాయింట్ చేసింది. రిమైనింగ్ 3 ఎపిసోడ్లు చాలా డిసప్పాయింట్ మామ. ఫైనల్గా ఈ వికట కవి వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 5/2.5. కాబట్టి యావరేజ్ వెబ్ సిరీస్ ఇది. కాబట్టి మీరు చూడాలనుకుంటే నేనైతే రికమెండ్ చేయను మామ. మన ఛానల్లో ఓన్లీ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మాత్రమే రికమెండ్ చేస్తా. ఇలాంటి యావరేజ్ మూవీస్ నేను రికమెండ్ చేయను. టైం వేస్ట్, డేటా బొక్క. ఎందుకంటే చాలా స్లో నేరేషన్. ఈ మలయాళం మూవీస్ ఉంటాయి కదా, ఆ విధంగా చాలా స్లో నేరేషన్ మామ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ వెబ్ సిరీస్లో అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ వెబ్ సిరీస్ అనమాట. మీకు ఓపిక ఉంటే చూడండి, నేనైతే రికమెండ్ చేయను. చూసిన తర్వాత మీరే డిసప్పాయింట్ అవుతారు, అదైతే పక్కా డ్యామ్ షూర్, అది మ్యాటర్. సో మొత్తానికి రివ్యూ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు ఈ వెబ్ సిరీస్ చూసారా అయితే కామెంట్ చేయండి, నేను తీసుకుంటా. ఓకే, అది మ్యాటర్. సో ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మామ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.